హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎప్పుడూ కూడా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ప్రతిదానికి ఎలా అయితే కొన్ని నియమాలు ఉంటాయో అలాగే స్త్రీలు నైటీలు వేసుకునే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది నైటీని వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళందరూ నైటీలే వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వల్ల స్త్రీలకు కొన్ని అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని నష్టాలు కలుగుతాయి. ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు చాలా విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్దుతాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో ఇష్టం చూపుతారు. ప్రతి ఒక్కరూ మన పద్ధతులను ఆచరించడానికి ఇష్టపడుతుంటారు. మనకి తెలియకుండానే మన వస్త్రధారణ కానీ మన సాంప్రదాయాలు కానీ మనమే పాటించడం లేదు. నాకు తెలిసినంత వరకు కరోనా టైం వరకు అయితే అందరూ మంచిగానే ప్రతిరోజు చీర కట్టుకునేవాళ్ళు, డ్రెస్ వేసుకునేవాళ్ళు. అది నేనైనా సరే కరోనా తర్వాత అంటే ఎంతైనా పనులు ఎక్కువైపోయాయి, బద్ధకం కూడా ఒక రకమైన లేజినెస్ వల్ల నైటీ వేసుకుంటే హాయిగా ఉంటుంది, పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నైటీలు వేసుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నాం. పెళ్ళైన స్త్రీ 5వ తనానికి గుర్తే చీరకట్టు. చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్కసారి నైటీ వేసుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఆలోచించండి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకుంటున్న వారికి ఆరోగ్యం అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది. నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను కూడా నైటీ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానండి. నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్న విషయాల్ని మరికొందరికి తెలియజేయాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నైటీ అంటే నైట్ పూట మాత్రమే వేసుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి ఉంటే నైటీ మీద చున్నీ లాంటిది వేసుకొని వెళ్తున్నారు. కాబట్టి నైటీ మీద పగటిపూట నైటీ వేసుకోవడం అంత మంచిది కాదంట. దీనివల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంట. ఇదివరకు కాలంలో అందరూ చీరలు మాత్రమే కట్టుకునేవారు. మన భారతదేశంలో స్త్రీలు వేసుకునే చీరలు టైట్గా ఉంటాయి. దీనివల్ల స్త్రీల యొక్క కొన్ని శరీర భాగాల్ని బిగపట్టి ఉంచుతాయి. అలా ఉంచడం వల్ల కొవ్వు పేరుపోకుండా ఉంటుంది. చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవడం వల్ల శరీరాకృతి బాగా మారిపోతుంది. నైటీలు వేసుకోవడం వల్ల మీ శరీరం లావ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకొని పొద్దున తీసేయండి. నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు. పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదులా ఉండండి. ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు. నైటీలు వేసుకుంటాం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటారు. చీర కట్టుకున్న స్త్రీలు మంచి సాంప్రదాయ మహిళలా కనపడతారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆడవారు ఇంట్లో చీర కట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అలా ప్రతిరోజు ఉదయం వేళల్లో కూడా నైటీలు వేసుకోవడం వల్ల ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందంట. లక్ష్మీదేవి లేని ఇల్లు అష్ట కష్టాలతో నిండి ఉంటుంది. కనుక పెళ్ళైన మహిళలు ఈ నైటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో అలాంటి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను అదృష్టాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. అలాగే చాలామందికి నైటీలు వేసుకొని పూజ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది. మన హిందూ మతంలో కొన్ని ధర్మాలను ఆచరిస్తూ స్త్రీలు పూజలు చేయాలని పురాణాల్లో వివరించబడ్డాయి. దీని ప్రకారంగా చూస్తే నైటీలు వేసుకొని స్త్రీలు పూజ చేయకూడదని
క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకవేళ అలా పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదనే చెప్పుకోవచ్చు. కానీ నైటీలు వేసుకొని చేసే పూజకి మాత్రం ఎటువంటి ఫలితం అయితే రాదు. ఇంట్లో స్త్రీలు పూజ చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు. వివాహమైన స్త్రీలు చక్కగా చీర కట్టుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఆ పూజకు 1000 రెట్ల ఫలితం ఉంటుందంట. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఈ విధంగా పూజ చేస్తారో ఆ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది. సర్వ దేవతలందరూ మీ ఇంట్లోనే నివసిస్తారని అనడంలో సందేహం ఏమీ లేదని పండితులు వివరిస్తున్నారు. నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కదని, మీ ఇంటికి దురదృష్టం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. స్త్రీలు చక్కగా చీర కట్టుకుంటే మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు. నిజం చెప్పాలంటే నైటీల్లో కంటే చీరల్లోనే భలే అందంగా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిడి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ కుంకుమ మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. స్త్రీలు పుస్తెలు, మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారంగా స్త్రీలు వెండి మెట్టెలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు ఉంగరం వేలుతోనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతుంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు 2 తప్పనిసరిగా వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రము వేసుకోవాలి. మంగళసూత్రం బయటికి వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది మీ సౌభాగ్యానికి హాని కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలు మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తెలుసుకున్నారు కదండి. నైటీలు వేసుకోవడం వల్ల మనకి కలిగే నష్టాలు ఏంటో. నష్టాలు అంటే నైటీలు అంటే లూజ్గా ఉంటాయి కదండి, మన బాడీకి అంత మంచిది కాదు. నైటీ వేసుకుంటే మనం చూడడానికి కూడా అంత మంచిగా అనిపించరు. అదే చీర కట్టుకుంటే ఆ అందమే వేరండి. కానీ మనకి నైటీలో ఎంత ఫ్రీగా ఉంటుందో, కానీ చీర కట్టుకున్న 1 రోజు 2 రోజులు ఇబ్బంది అనిపిస్తుందండి. 3వ రోజు మనకు అలవాటు అయిపోతుంది. మ్యాక్సిమం చీరలు కానీ డ్రెస్సులు కానీ వేసుకోవడానికే ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విషయాల్లో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.